హలో అందరికీ. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే దోశ పిండిని చిన్న చిన్న చిట్కాలు పాటించి రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనకి దోశలు క్రిస్పీగా రావాలంటే ఒకలా, మెత్తగా రావాలంటే ఒకలా పిండిని కలపాల్సిన అవసరం లేదండి. నేను చూపించిన విధంగా పిండిని కలిపారంటే మీకు దోశలు ఎలా కావాలంటే అలా వస్తాయి. సో మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల దాకా రేషన్ బియ్యం వేస్తున్నానండి. మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 కప్పుల బియ్యానికి ఇక్కడ నేను అరకప్పు దాకా మెంతులు వేస్తున్నానండి. మెంతులు వేయడం వల్ల మనకి దోశలు ఎర్రగా వస్తాయి, అలాగే రుచిగా కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ బియ్యంలోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మరలా ఈ బియ్యంలోకి వాటర్ వేసుకొని నాననివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా మినపప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పు వేశాను. ఈ మినపప్పును కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని ఈ బియ్యం మినపప్పుని ఒక 5-6 గంటల వరకు నాననివ్వాలండి. ఇక్కడ ఒక 6 గంటల తర్వాత మూత తీసి చూస్తే మనకి బియ్యం మినపప్పు అనేది చక్కగా నానాయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా మనం బియ్యాన్ని వేసుకుందామండి. ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా అటుకుల్ని క్లీన్ చేసుకొని బియ్యంలో వేసుకోండి. అటుకులు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి దోశలు అనేది సాఫ్ట్గా రావాలంటే సాఫ్ట్గా వస్తాయి, అలాగే క్రిస్పీగా రావాలంటే క్రిస్పీగా వస్తాయి. అటుకులు వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని చూడండి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తిరిగి అదే మిక్సింగ్ బౌల్లోకి మనం నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని వీలైనంత మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పును కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పు మనం ముందుగా రుబ్బుకున్నటువంటి బియ్యం పిండి కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి ఒక 7-8 గంటల వరకు పులియబెట్టాలి. మీరు నైట్గానే రుబ్బి పెట్టుకుంటే ఉదయం కల్లా మనకి పిండి అనేది ఈ విధంగా డబల్ క్వాంటిటీలో అవుతుందండి. సో మరి ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఈ వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఈ కొలతలతో ఎన్ని కేజీల పిండినైనా కలిపి పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎంత పిండితో దోశలు వేసుకోవాలనుకుంటారో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకొని ఆ పిండిలోకి కొద్దిగా వాటర్ని, కొద్దిగా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ఉప్పు వేసే క్లిప్ మిస్ అయిందండి. మిగతా పిండిని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ దోశ పైన ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఈ దోశని వేరొక వైపుకి ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే మీకు దోశలు అనేది సాఫ్ట్గా రావాలనుకుంటే పెనం పైన కొద్దిగా ముందుగానే ఆయిల్ వేసుకొని ఆ తర్వాత దోశ పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశను కూడా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకున్న తర్వాత వేరొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోశను తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి. ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల్లోకి ఎలాంటి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయండి. వాటి లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి. సో మరి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సోమ్లీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.